నగరంలోని ఫుట్పాత్లు అధ్వానంగా తయారయ్యాయి. చాలా చోట్ల ఫుట్పాత్ల పరిస్థితి చూసుకున్నట్లయితే కూడా చెత్త చెదరం ఇతర వ్యర్థాలతో నిండిపోయాయి. కొన్ని చోట్లయితే చిరు వ్యాపారులను పూర్తిగా ఆక్రమించేశారు. వారి ఇష్టారాజ్యంగా కూడా సామాగ్రిని ఫుట్పాత్ పైనే పెడుతున్నారు. దీంతో పాదచారులకు నడవాలంటే కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇది చాలా చోట్ల చూసుకున్నట్లయితే కూడా ప్రస్తుతం అయితే మనం ఇక్కడ టోలీ చౌకి వెళ్ళే దారిలో ఉన్నాము. ఇక్కడ నుంచి ఫుట్పాత్ ఒక 2 కిలోమీటర్ల వరకు కూడా అధ్వానంగా తయారైంది. చెత్త చెదరం మురుగు నీరు కూడా ఇటువైపు నుంచే వెళ్తుంది. అంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నగర సుందరీకరణ పనులైతే చేస్తుంది జిహెచ్ఎంసీ. కానీ ఫుట్పాత్లు ఇంత అధ్వానంగా ఉన్న కొంచెం కూడా పట్టించుకోవడం లేదు అనే విమర్శలు కూడా తలెత్తుతున్నాయి. చాలా చోట్ల కూడా ఫుట్పాత్ల పరిస్థితి ఇలానే ఉంది. అమీర్పేట్, గచ్చిబౌలిలో, అలాగే రాయదుర్గ్ చాలా మంది ఎంతో మంది నిత్యం ఉద్యోగం చేస్తూ ఉంటారు. అక్కడికి విజిటర్స్ కూడా వస్తూ ఉండే హైటెక్ సిటీ సైడ్ కూడా ఫుట్పాత్ల పరిస్థితి ఇంత అధ్వానంగా ఉన్నాయి. రాళ్ళు రప్పలు, అలాగే ఇనుప కడ్డీలు చెత్త చెదరంతో నిండిపోయి ఉన్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయి మురుగు నీరు కూడా ఇటువైపు నుంచే ప్రవహిస్తూ ఉండడంతో దుర్వాసన కూడా వెదజల్లుతూ అధ్వానంగా తయారయ్యాయి. ఫుట్పాత్ పైన నడవాలంటే కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. పాదచారులు అసలు చాలా చోట్ల ఫుట్పాత్లు కూడా పాదచారుల కోసం కాదు, చిరు వ్యాపారుల కోసం అన్నట్లుగా ఇష్టరాజ్యంగా కొందరు చిరు వ్యాపారులు వారి సామాగ్రిని అంతా పెట్టుకొని ఫుట్పాత్ని ఆక్రమించేస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఇటు అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. కోట్ల కొద్ది రూపాయలు ఖర్చు పెట్టి ఫుట్పాత్ బాగు చేస్తున్నామని, అంటే ఫుట్పాత్ల మరమ్మతుల కోసం టైల్స్ వేయడము ఇలాంటి పనులు చేస్తున్నప్పటికీ కూడా చాలా చోట్ల అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికీ కూడా అంటే కొన్ని చోట్ల ఫుట్పాత్ల పైన ఆక్రమించేసిన వారిని కూడా ఫుట్పాత్ పైన